నువ్వేం చెప్పదలుచుకున్నావా చెప్పు. నేనేం చెప్పాలనుకున్నానంటే నేను ఏం చెప్పాలనుకున్నాను, ఆజ్ఞాపించండి యజమాను అని చెప్పాలి. ఆజ్ఞాపించండి అయ్యో. ఇలాంటి నవ్వు నవ్వాలి కదా. అరే నువ్వు ఎవరు? నేను జిన్ గబ్రాలు. ఇదే నా ఐడి కార్డు. 3 రోజుల ముందే జాయిన్ అయ్యాను. యాక్చువల్ గా నేను కొత్తగా వచ్చి జాయిన్ అయిన జిన్ను కదా. హనీ ఏమో నిన్న కూజాలోంచి బయటికి తీసింది. అప్పుడు నీ యజమాని హనీయే కదా. నువ్వేం అడగదలుచుకున్నావో అడుగు హనీ, అడుగు. సరే ఓకే, ఒక గ్లాస్ పాలు తీసుకొచ్చి ఇవ్వు. నువ్వే యజమాని ఒప్పుకుంటున్నాగా, కానీ అతను రాము మామ మాత్రం కాదు. ఒరే బుద్ధి లేనోడా, ఏదైనా గట్టిగా అడుగు. సరే ఓకే, అయితే పెద్ద గ్లాస్ లో పాలు తీసుకొచ్చి ఇవ్వు. ముందు ఆ భూతంతో చెప్పి ఈ స్థలం అంతా క్లీన్ చేయమని చెప్పండి, లేకపోతే మేడం వస్తే తిడతారు. ఓకే, అయితే మొదటి పనిగా ఈ మొత్తం ఇంటిని ఖాళీ చేసేయ్. ఖాళీ చేయడం అంటే ఇంటిని శుభ్రం చేయడం రా. త్వరగా ఇంటిని తీసుకురా, త్వరగా తీసుకురారా. క్లీన్ చేయడం అంటే అర్థమేంటో తెలుసా? ఏ వస్తువు ఎక్కడుందో అక్కడ తీసుకెళ్లి పెట్టాలి. ఏ ఏ వస్తువులు ఎక్కడ ఉండాలో అక్కడ తీసుకెళ్లి పెట్టేసాయి. అరే నువ్వు మాకంటే ముందు ఎలాగొచ్చి చేరుకున్నావు? అంటే మేము భూతం, కానీ ఎందుకంటే మాకు ఒక నిమిషం. మా లాంటి భూతాలు ఎప్పుడు మా యజమానితోనే ఉంటాము. మీకు ఏం కావాలి యజమాని? పేడ. నేను చెప్పేది కాస్త వింటావా? నేనేం చెప్పానంటే నీ తల మీద పేడుందా అని అడిగాను. మొత్తం అంతా క్లీన్ చేయి. పప్పెట్ చెప్తున్నాను కదా, దాన్ని చేయొచ్చు కదా. నాకు గాని చెయ్యి ఉండుంటే ఏం చేసేవాడినంటే ఒక్క పీకి పీకేవాడిని. అరే అరే అయ్యో చెయ్యి రావటం లేదు. నాకు ఇప్పుడు తల తిరుగుతోంది. ఈ కార్ చాలా బాగా నచ్చింది, దీన్నే నాకు కొనిపెట్టు. ఎందుకంటే మీ స్తోమతకి ఈ కార్ చాలా తక్కువ. మీకేమో హెలికాప్టర్ కొనిద్దాం అనుకుంటున్నాం. అన్నయ్య, ఈ హెలికాప్టర్ ని ప్యాక్ చేసి ఇచ్చేయండి. అలాగే కొత్తిమీర కూడా ఒక 5 రూపాయలకి ప్యాక్ చేసి ఇవ్వండి. నేను కాయగూరలు కొనడానికి వచ్చాము చూడండి. మిత్రమా, ఈ హెలికాప్టర్ చాలా చిన్నగా ఉంది, అయినా కూడా నేను అడ్జస్ట్ అయిపోతానులే. మా ఇంట్లో ఎంత పెద్ద హెలికాప్టర్లు ఉన్నాయో తెలుసా నీకు? పక్క దేశపు వాళ్ళు నీ హెలికాప్టర్ ఫ్యాన్ ని తిరగనివ్వద్దు, ఎందుకంటే మా దేశంలో తుఫాన్ వస్తుంది అని చెప్పేవారు. ఆహా, ఎంత గొప్ప విషయం చెప్పారు. అక్కడ ఏది నార్మల్ గా జరగదా ఏంటి? అన్ని ఇంత పెద్దగా జరుగుతాయా? నాకేమో నీ చిన్న తమ్ముడు నీకన్నా గొప్పవాడు అనిపిస్తోంది. ఇలా చూడండి సార్, హెలికాప్టరు ఈయన పేరులో ఇవ్వండి. మీకు డబ్బులు ఇచ్చేది ఈయనే.
డబ్బులు ముందు ఇవ్వండి అయ్యా. నా దగ్గర నుంచి డబ్బులు తీసుకునేంత హోదా నీకు ఉందని ఎవరు చెప్పారు నీతో? ఏయ్, మర్యాదగా డబ్బులు ఇవ్వు, లేదంటే నిన్ను ఇలా చూడు, పప్పెట్టే నువ్వు డబ్బులు ఇస్తావని చెప్పి వెళ్ళాడు. ఇంత డబ్బు నేనెక్కడి నుంచి తీసుకొస్తాను? పారిపో పారిపో. మేడం అనవసరమైన వస్తువులన్నింటినీ డిస్పోజ్ చేయమని చెప్పారు. అరే, అవసరం లేని వస్తువులు ఎందుకు డిస్పోజ్ చేయాలి? అలా చేస్తే నువ్వు బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. జస్ట్ జోకింగ్ యార్. అరే ఇదంటే పొపట్, దీనేంటో వచ్చి చూడు, ఇది సరిగ్గా రన్ అవడం లేదు. అరే వర్కౌట్ అయిపోయింది. వెయ్ వెయ్, సరిగ్గా వెయ్. చుట్టి చుట్టి ఆడవయ్యా, చుట్టి చుట్టి వెయ్. నేను ఏనుగుని కాదు, గుర్రాన్నే కొట్టబోతున్నా. అరే, ఎలుకగా ఉండి గుర్రం గురించి మాట్లాడడం చాలా సంతోషంగానే ఉంది. అరే నేనేమంటున్నా అంటే గుర్రాన్ని కొట్టొద్దు, గుర్రం పైకెక్కి గుర్రపు స్వారీ చేద్దాం. తిరిగి చూడకుండా పరిగెత్తు పరిగెత్తు. తిరిగి చూడకుండా పరిగెత్తు. అటు చూడు, నా పాత వీడియో గేమ్. ఇది ఎంత డస్ట్గా ఉందో చూడు. ఇదిగోండి మన గోలే. అరే జోర్దార్, నూడిల్స్ చాలా టేస్టీగా ఉన్నాయి. వా, శాబాష్ శాబాష్ శాబాష్. జీవితంలో నమ్మకం అంటూ ఉంటే ఇలాగే ఉండాలి. అనుమానమా? అయ్యో బాబోయ్, ఇదే శబ్దం ఎవరో బయట నిల్చొని ఏడుస్తున్నట్టుగా ఉంది. ఏయ్, రూల్స్ ప్రకారం బండి ఇక్కడ తోలకూడదు, దాన్ని రోడ్లో తోలాలి. ఏంటి అనుమానమా? జోర్దార్, నువ్వే ఇంటిని బాగా శుభ్రం చెయ్యాలి. ఎందుకంటే మీ స్నేహితుడు వస్తున్నాడు కదా. ఇల్లుంత దారుణంగా ఉంటే తను ఏమనుకుంటాడు? అరే ఇతనే నా చిన్ననాటి మిత్రుడు డీలక్స్. డీలక్సా? రూమ్ తో నువ్వు ఎలా స్నేహితుడయ్యావు జోర్దార్? జానీ, నా పేరు డీలక్స్. మా నాన్న పేరు సూపర్ డీలక్స్. మా అమ్మ పేరు స్వీట్. అయితే మీ తాతయ్య పేరు హోటల్ అని చెప్పండి. బామ్మ పేరు 5 స్టార్ అనుకుంటాను. ఫారిన్ మామయ్య పేరు మోటల్ అనుకుంటాను. మీరు 15 నిమిషాలు వెయిట్ చేయండి, జకూసీని రిపేర్ చేస్తున్నారు. సరే, మనం ఇప్పుడు స్నానం చేయబోతున్నాం. అవును, నువ్వెందుకు నా వెనకే వస్తున్నావు? మీరే కదా ఇప్పుడు మనం స్నానం చేద్దామని చెప్పారు. మీకు కంపెనీ అవసరం అవుతుందేమోనని అడిగాను. అరే, మనం అంటే నేను మాత్రమని అర్థం. ఇప్పుడు మనమంతరం షాపింగ్ మాల్ వెళ్ళబోతున్నాం. ఈ మనలో మనం ఉన్నామా లేకపోతే మీరు మాత్రమే ఉన్నారా? మనమందరం వెళ్దాం, లేదంటే నా బ్యాగ్ ని ఎవరు మోస్తారు? ఎందుకంటే నా వస్తువుల్ని నేనొక్కనే మొయ్యలేను. నా పర్సనాలిటీకి ఇది సరిపోదు. జానీ, ఈ జీన్స్ నాకు నచ్చింది. డబ్బులు నువ్వే కట్టే. నా చేతులతో నా పాకెట్ లో నుంచి డబ్బులు తీసిచ్చేంత హోదా ఆ బిల్లింగ్ కౌంటర్ వాడికి లేదు.
మనం ఇంకా ఎక్కువగా షాపింగ్ చేయబోతున్నాం. ఇతను ఎప్పుడు చూసినా మనం మనం అంటున్నాడు కదా, మనమే ఇతనికి డబ్బులు ఖర్చు పెట్టాలేమో అనుమానం. నేనే కదా ద్వీపాన్ని ఓపెన్ చేశాను. నేను ఒక గాడిదని. ఐడియా. ఇలా చూడు, యజమాని రాసిచ్చాడు. అంతేకాదు సైన్ కూడా చేశాడు. తనేమంటున్నాడంటే తన్ని నార్మల్ గా మార్చు. ఓకే బుష్. అరే ఇలా చూడు జిన్ బాయ్, ఇప్పుడు నీకు టైం అయిపోయింది. నువ్వెక్కడి నుంచి వచ్చావో అక్కడికే తిరిగి వెళ్ళిపోవాలి. అరే నువ్వు ఇక్కడే చేస్తున్నావు. యజమానియే చెప్పారు ఎక్కడి నుంచి వస్తే అక్కడికే వెళ్ళమన్నారు. స్టోర్ రూమ్ నుంచే కదా బయటకు వచ్చాను. నమస్కారం, జోల్మాల్ ఎయిర్లైన్స్ కి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఫ్లైట్ ని స్టార్ట్ చేయడానికి ముందు నాకు ఒక కాఫీ కావాలి. 5 నిమిషాలు లేట్ అవ్వడం వల్ల దిగులు పడకండి, హ్యాపీగా ఉండాలి. చెప్పట్లు, మా ఎయిర్లైన్స్ లో సేఫ్టీ ఎంత ఎక్కువగా ఉందంటే హైజాకర్స్ కూడా ఈ ప్లేన్ లోకి రావడానికి భయపడతారు. ఎందుకంటే ఏ ల్యాండింగ్ నైనా సరే మేము భయపెట్టి ఎమర్జెన్సీలన్నీగా మారుస్తాం కాబట్టి. చెప్పట్లు. కన్నా సార్, మీరు ఈ ఫ్లైట్ కి పైలట్, మీరు అలా ప్యాసింజర్స్ ని బెదిరించకూడదు. ఇప్పుడు మా ఫ్లైట్ అటెండెంట్ హనీ మీకు సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ని పాటిస్తారు. జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఆపదాకర పరిస్థితిలో ఈ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ని మీరే తనకి నేర్పించాల్సి ఉంటుంది. అందరూ గమనించండి, ఫ్లైట్ కి 2 సైడ్లు 2 ఎమర్జెన్సీ డోర్లు ఉన్నాయి. కొంతమంది అక్కడ కూడా వెళ్ళి కూర్చోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ని ఓపెన్ చేశాము. అరే ఏం ఫ్లైట్ అయ్యా అది? సీటు బెల్ట్ కూడా లేదు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు అలాగే ల్యాండింగ్ అవుతున్నప్పుడు ప్యాసింజర్స్ అందరినీ మేము తాడుతో కట్టేస్తాము. ఫ్లైట్ ఎగురుతున్నప్పుడు మీరు చేతిని బయటికి వదలకూడదు. మీరేమి టెన్షన్ పడకండి. ఒకసారి ఫ్లైట్ పైకి ఎగిరిందంటే ఆ తర్వాత ఇంజిన్ ని ఆఫ్ చేసేస్తాము. అరే ఇంజిన్ ఆఫ్ చేస్తే ఫ్లైట్ అలా ఎగురుద్ది. ఎందుకని ఎగరదు? 2 రూపాయలకి మనం కొనే గాలిపటం కూడా ఇంజిన్ లేకుండా ఎగురుతుంది కదా. ఇది 1 కోటి రూపాయలు పెట్టి కొనుక్కున్న ఫ్లైట్, మరి ఇదెందుకని ఎగరదు? ప్లేన్ ఎగరడానికి ముందుగా ఫస్ట్ గేర్ ఎలా వేయాలో, దీన్ని ఎలా స్టార్ట్ చేయాలో నాకు ఎవరైనా చెప్తారా ప్లీజ్? కన్నా సార్, మీరు ఏం చేస్తున్నారు? ప్యాసింజర్స్ అందరూ భయపడిపోతారు. మీరు కొంచెం నాకు హెల్ప్ చేయండి. ఫ్లైట్ ని ఎలా టేక్ ఆఫ్ చేయాలో నేను చూసుకుంటాను. చూడు, నువ్వు గన్ను చూపించినా కూడా ఇక్కడికి రెస్ట్ రూమ్ కి వెళ్ళలేవు. పారిపోండి, దొంగొచ్చాడు. ఏంటి దొంగ? హైజాక్ చేయబోతున్నారంట. మీ ప్రాణం మీద మీకు ఆశ ఉంటే ఫ్లైట్ ని వెంటనే ఆపండి. అరే ఈ గుర్రం ఆకాశంలో ఎలా ఎగురుతుంది? అయ్య బాబాయ్, ఈ గుర్రాలని ఎలాగా ఆకాశంలో ఎగురుతున్నాయి? అవును, ఈ గుర్రాలని ఆకాశంలో ఎలా ఎగురుతున్నాయబ్బా? కన్నా సార్, ఫ్లైట్ ని కాస్త వేగంగా నడపండి. దొంగ మనల్ని ఫాలో అవుతూ ఉన్నాడు. ఏంటి దొంగలు వచ్చేసారా? కాపాడండి! అయ్యో, అరే నన్ను కాపాడండి! ఎండాకాలంలో మామిడి చెట్టంతా మామిడి పళ్ళే ఉంటాయి. వీళ్ళందరికీ నా వెనక వస్తే ఏమవుతుందో నేను ఇప్పుడు చూపిస్తాను. అలాగా
ఇవాళ నువ్వు ఎలా తప్పించుకుంటావో చూస్తాను. అరే దొంగల దగ్గర బాణాలున్నాయి. అరే అవును, హంతకుల దగ్గర ఆయుధాలు కూడా ఉన్నాయి. అవును, దొంగల దగ్గర బౌ అండ్ ఆరో ఉన్నాయి. ఆ. అరే తమ్ముడు, ఈ ఫ్లైట్ ఎందుకు డిలే అవుతుంది? మేఘాల్లో ట్రాఫిక్ ఏమి ఉండదు కదా. అరే సిగ్నల్ దొరికి ఉండదు. అరే ట్రాఫిక్ ఏ ఉండదు అంటున్నాను, మరి అక్కడ సిగ్నల్ ఎందుకని ఉంటుంది? అరే డాంకీ, బన్నీ ఏమంటున్నా అంటే ల్యాండింగ్ అయ్యే సిగ్నల్ దొరకటం లేదట. ప్రయాణికులకు విజ్ఞప్తి, వీరానికి వెళ్ళబోయే లాస్ట్ లోకల్ 3 గంటలు ఆలస్యంగా రాబోతోంది. సారీ, ఇంతకు ముందు నేను లోకల్లో అనౌన్సర్ గా ఉన్నాను, అందువల్లే స్లిప్ అయింది. అది ఏం చెప్పాలనుకుంటున్నానంటే హవాపూర్ కి వెళ్లాల్సిన ఫ్లైట్ 3 గంటలు ఆలస్యంగా రాబోతోంది. ఇంకా 3 గంటలు లేటా? రే తమ్ముడు, నాకేమనిపిస్తుందంటే మనమే సొంతంగా ఒక ఎయిర్లైన్ ఓపెన్ చేద్దామా అని. 3 గంటల సేపు నిద్రపో. హలో బ్రదర్, మీరు నాకు ఒక విషయం చెప్తారా? కొత్తగా ఎయిర్లైన్ ఓపెన్ చేయాలంటే దానికి మేము ఏం చేయాలి? అదంతా చెప్పడం కుదరదు. ఏంటి చెప్పలేరా? మరి ఎందుకంటే రిసెప్షన్ అని బోర్డు పెట్టుకొని నువ్వు కూర్చున్నావు? నేను ఎలాగైనా సొంతంగా ఒక ఎయిర్లైన్స్ ని ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఫ్లైట్ కరెక్ట్ టైం కి రావడం లేదు. నువ్వు సొంతంగా ఎయిర్లైన్ ఓపెన్ చేస్తున్నావా? డబ్బు ఖర్చు పెట్టబోతున్నావా? అవును, స్టార్ట్ చేయాలి, కానీ డబ్బులతో దాన్ని ఓపెన్ చేయలేము కదా. అరే అలా కాదయ్యా, నేను చెప్పే విషయం నీకు అర్థం కావట్లేదు అనుకుంటాను. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయి, మంచి విషయమే. నువ్వు ఎయిర్లైన్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నావు కదా, డబ్బుని ఇన్వెస్ట్ చేయవయ్యా. అరే నేను మీకు చెప్తున్నాను కదా, డబ్బులతో దాన్ని అసలు మనం ఓపెన్ చేయలేం. అంతకన్నా ముందు నా దగ్గర ఇంత డబ్బులే లేవు. బ్రెయిన్ యూస్ చేసి డబ్బు సంపాదిద్దాం అనుకుంటున్నావా? మీరు చెప్పే ఆ బ్రెయిన్ నా దగ్గర అసలు లేదు. ముందు బ్రెయిన్ ఎలా యూజ్ చేయాలి? సరే వదిలేండి, నేను ఎలాగైనా ఓపెన్ చేస్తాను. ఇదిగోండి మీ డబ్బు. కాదయ్యా, అందులో విషయం ఉంది. నేను డబ్బుని ఖర్చు పెట్టాలి కదా. ఈ ఊరికి కొత్తగా వచ్చాను, ఇక్కడ నేను కొంత డబ్బు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు చెప్పిన ఎయిర్లైన్ ఐడియా నాకు చాలా నచ్చింది, అందువల్ల నీ ఎయిర్లైన్ ఓపెన్ చేయడానికి నేను సహాయం చేస్తాను. డబ్బు ఖర్చు పెడతాను. అలాగైతే మీరు లాస్ అవడానికి సిద్ధంగా ఉండండి. డబ్బు మొత్తం ఖర్చు అయిపోతుంది, అర్థమైందా? అవును, నువ్వెవరు? వీళ్ళందరూ నా ఫ్రెండ్స్, బన్నీ, పపెట్, తను, జోర్దార్. నా ఎయిర్లైన్ లో వీళ్ళు కూడా నాతో పాటే ఉంటారు. మేమందరం కలిసి అక్కడ పని చేయబోతున్నాము. కానీ మనకి ఎయిర్లైన్ నాలెడ్జ్ లేదు కదా. దాన్ని తెలుసుకొని నువ్వు ఎక్కువ బాధపడకు తమ్ముడు. దానికి ఏర్పాట్లని నేను ఆల్రెడీ చేసేసాను. ఇదిగో ఇటు చూడు. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మీరు మీ లగేజ్ ఇక్కడ పెట్టండి. మీ లగేజ్ అంతా ఎక్కడుంది? ఇదిగో ఇక్కడే ఉన్నాయి. ఇదిగో ఈ 2 పెద్ద సూట్ కేసెస్, ఆ ట్రాలీలో ఉండే ఆ పెద్ద బ్యాగ్, ఇంకా 3 హ్యాండ్ బ్యాగులు నావే. ఇంత లగేజా? ఏంటి మీరు ఊరు వదిలి వెళ్ళిపోతున్నారా? ఈ బ్యాగులన్నిట్లో ఏముంది? ఆ పెద్ద సూట్ కేసులో నా బట్టలున్నాయి, ఇంకా 2 నా వాషింగ్ మిషన్ లో. అదిగో ఆ బ్యాగ్ లో తినడానికి ఫుడ్ ఇంకా ఊరగాయలు ఉన్నాయి. ఏంటి ఇంత తినడానికా? మీరు ఏ ఊరైతే వెళ్తున్నారో ఆ ఊర్లో తినడానికంటూ ఏమీ దొరకదా? మీరెందుకని ఇన్ని డ్రెస్సులు ఎత్తుకెళ్తున్నారు? మళ్ళీ రావడానికి రిటర్న్ టికెట్ కూడా వేసుకున్నారు. అదేంటంటే మా ఫ్యామిలీ చాలా పెద్దది. నాకు మొత్తం 13 వదినలున్నారు. వాళ్ళ కోసమే గిఫ్ట్లు. ఇంకా ఇందులో 2 వాషింగ్ మిషన్లు ఉన్నాయి. వాటిని ఎందుకు తీసుకెళ్తున్నారు? అవి సరిగ్గా పని చేయడం లేదు. అక్కడ మా మామయ్య వాళ్ళ అబ్బాయి వాషింగ్ మిషన్లు రిపేర్లు చేసే కొట్టు పెట్టుకున్నాడు. అక్కడ తీసుకెళ్తే ఫ్రీగా రిపేర్ చేయించుకోవచ్చు. కానీ మీరు ఎక్స్ట్రా లగేజ్ కి చార్జ్ తీసుకుని తీరాలి. మీ ఫ్లైట్ లో వస్తువులు పెట్టుకోవడానికి కూడా చోటు లేదా? నాకేమనిపిస్తోందంటే స్టాండింగ్ ప్యాసింజర్స్ ని కూడా మీరు అలౌ చేస్తారని. అది సరే గానీ తినడానికి ఫుడ్ దొరుకుతుందిగా. మీరే 3 సంవత్సరాల సరిపడే తిండి పట్టుకెళ్తున్నారు. అదీ కాకుండా తిండి కోసం ప్రశ్నలు వేస్తున్నారు, అర్థమైందా? ఎస్ మ్యామ్, భోజనం ఖచ్చితంగా ఉంటుంది. ఎన్నిసార్లు? ఒకే ఒక్కసారి. కానీ నా ఫ్రెండ్ న్యూయార్క్ నుంచి వచ్చింది, తనకి 6 సార్లు భోజనం పెట్టారు. మేడం అది లాంగ్ టైం ఫ్లైట్, అందుకనే. అదంతా నాకు తెలీదు. నాకు 6 సార్లు భోజనం కావాలి. ప్యూర్ వెజ్ విత్ చికెన్ తంగడి. ఇంకొక ముఖ్యమైన విషయం, మీ ఫ్లైట్ లో ఓపెన్ స్పేస్ ఉంటుందా లేదా? ఎందుకని మేడం? అదేంటంటే రేపు డాన్స్ ప్రోగ్రామ్ కి నన్ను పిలిచారు, అందువల్ల డాన్స్ ప్రాక్టీస్ చేయడానికి నాకు ప్లేస్ కావాలిగా. మిమ్మల్ని డాన్స్ పర్ఫార్మ్ చేయడానికి ఖచ్చితంగా పిలవరు.
ప్రోగ్రామ్ అయిన తర్వాత స్టేజ్ డిస్మాండిల్ చేస్తారు చూసారా, దానికే పిలుస్తారు మిమ్మల్ని. మీరు ఒక బుల్డోజర్, అర్థమైందా? నీకు ఎంత ధైర్యం నన్నే బుల్డోజర్ అంటావా? నేను ఖచ్చితంగా మీ ఫ్లైట్ లో రాను. నేను ట్రైన్ లో వెళ్ళబోతున్నాను. అందులో కనీసం డాన్స్ ప్రాక్టీస్ చేయడానికి చోటైనా ఉంటుంది.